తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం నెన్నూరు పంచాయతీలోని వైసీపీ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో ఆదివారం చేరారు. గత 5 సంవత్సరాల ప్రభుత్వ పాలన చూశాం, ఇప్పుడు 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలన చూశాం కాబట్టి కూటమిలో చేరామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న కూటమి ప్రభుత్వ నాయకులని చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పులివర్తి నాని ఎన్నడూ లేని అభివృద్ధి చేయడం, పార్టీలకు అతీతంగా ఆయన చేస్తున్న పరిపాలనా విధానం చూసి పార్టీలోకి చేరామన్నారు. తిరుపతి రూరల్ మండలం తనపల్లి వద్ద గల చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పులివర్తి నాని సమక్షంలో నెన్నూరు పంచాయతీ ఎంపీటీసీ జ్ఞానమ్మ మరియు ఆమె భర్త సిద్ధమణి రెడ్డి, గిరిధారెడ్డితో సహా సుమారు 50 మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు షణ్ముఖం రెడ్డి, పోతలపట్ట ఎమ్మెల్యే మురళీమోహన్, సీనియర్ నాయకుడు పులిగోరు మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని నూతనంగా పార్టీలో చేరిన వారికి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించి అభినందించారు. పార్టీలో చేరిన వారందరికీ సముచిత గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చారు. చంద్రగిరి నియోజకవర్గంలో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని, అదే టీడీపీలో చేరికల కారణమవుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పార్టీలో చేరిన అనంతరం ఎంపీటీసీ జ్ఞానమ్మ, గిరిధారెడ్డి మాట్లాడుతూ రామచంద్రాపురం మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిపారు. ఎమ్మెల్యే పులివర్తి నాని నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో నెన్నూరు పంచాయతీలో తెలుగుదేశం పార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేసి పార్టీ జెండా ఎగరేస్తామని, అలాగే ఏ ఎన్నికలు జరిగినా టీడీపీ పార్టీ విజయానికి కృషి చేస్తామని ఎమ్మెల్యేకి హామీ ఇచ్చారు. అభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతూ పార్టీ బలోపేతానికి నిరంతరం పనిచేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అక్కడున్న ఒక అధికారి నేను ఫోన్ చేసిన, సార్ ఇది మార్చి జరుగుతుందంటే చూసుకొని ఇమీడియట్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాం. అంటే ఉదాహరణకి ఎందుకు చెప్తున్నా అంటే, ఏ పథకమైనా కానీ ఏదైనా కానీ అభివృద్ధికి తీసుకొని పోవాలన్న ఉద్దేశం ఉన్నటువంటి మన సోదరులైనటువంటి ఎమ్మెల్యే గారి మురళి గారికి, అదేవిధంగా పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి షణ్ముఖం గారికి నేను అప్పుడే చెప్పాను, 89 నుంచి మీరు ఎక్కడ కనుక మాట్లాడేవాళ్ళు. 2019 ఎలక్షన్లో నేను ఆ రోజు అన్నం ఇంటికి వెళ్ళా, సిద్ధమణి ఇంటికి వెళ్తే అమ్మ ఆయన ఉన్నాడు. చెప్తే ఆయన మేము పార్టీలో ఉండేవాళ్ళం, మేము 100% అక్కడ ఉంటాం, కానీ మా ఇంటికి వచ్చిన టీ తాగేసుకోవాలి, లేదు అంటే లేదు నువ్వు టీ తాగెళ్ళాల్సింది అని చెప్పి పార్టీలు అతిన్నా కూడా గౌరవంగా టీ ఇచ్చి పంపించిన వ్యక్తి మన పెద్ద ఆయన సిద్ధమణి గారికి, అదేవిధంగా ఆయన కుమారులు గిరి గారికి, అదేవిధంగా ప్రసాద్ గారికి, యుగంధర్ రెడ్డి గారికి, శివప్రసాద్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ బీసీ గిరి గారికి, హరి గారికి, అదేవిధంగా ఈరోజు పార్టీలో చేరినటువంటి పూజారి మునికృష్ణారెడ్డి గారికి, కోటి మోహన్ రెడ్డి గారికి, కోటి రాజేష్ రెడ్డి గారికి, గోవర్ధన్ రెడ్డి గారికి, మనోహర్ రెడ్డి గారికి, రూపేష్ గారికి, శేఖర్ గారికి, నితిన్ గారికి, హినమాద్రి గారికి, రాజు గారికి విశ్వంలో ఒక మంచి రోజు. ఎందుకంటే చాలా మంది పార్టీలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కానీ ఒకే పార్టీ నమ్ముకుని 40 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉండి, కాంగ్రెస్ పార్టీ తర్వాత వైసీపీ పార్టీలో ఉండి, వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు అంటే పార్టీలు మారకుండా ఒకే కుటుంబం మనల్ని నమ్మి, ఆర్సీపురం మండలానికి సంబంధించిన మన ఎన్డీఏ కుటుంబం అందరూ నమ్మి ఈ రోజు మన దగ్గర చేయాలంటే వారి జీవితకాలం మనం అందరూ కూడా ఆర్సీపురం మండలం తరఫున, అదేవిధంగా చంద్రగిరి ఎమ్మెల్యేగా నేను కానీ నా కుటుంబం కానీ జీవితకాలం వాళ్ళు రుణపడి ఉంటాను.